అన్న మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? అన్న డిప్యూటీ సీఎం పాలన చాలా మంచిగా ఉందన్న. ఓకేనా, పర్వాలేదు, అందరికన్నా బెటర్ అనిపిస్తుంది ఆయన పవన్ కళ్యాణ్ గురించి. ఏం నచ్చింది మీకు? ఏం నచ్చిందంటే ఇంత ముందుకు మనకు ఇండియన్ ఆర్మీలో మురళీ నాయక్ అనేసి అతడు స్వయంగా వెళ్ళారు, ఇంటికి వెళ్ళేసి ఏంటంటే అంత కొంత సాయం చేశారు వాళ్ళ ఫ్యామిలీకి. ఓకేనా, కొందరు ఏంటంటే పాలిటిక్స్ వల్ల ఏంటంటే ఇండియన్ ఆర్మీలో ఏమైనా జరిగినా కూడా వాళ్ళు పట్టించుకోరు. ఓన్లీ ఏం చేసినా కూడా ట్విట్టర్ కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ అదే మాట్లాడతారు, కానీ అది వాళ్ళకి ఏం జరుగుతుందని వాళ్ళకు అది చేసుకుంటలేరు వాళ్ళు. సో కళ్యాణ్ గారు సరిగ్గా చేయలేదని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. వైసీపీలో ఉన్న ఒక శ్యామల ట్రోల్ చేస్తుంది మళ్ళీ. అసగడి ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఉందని వచ్చిందన్న. పవన్ కళ్యాణ్ లేకపోతే అడిగి అసగడి టీడీపీ ఎప్పుడో వెళ్ళిపోతుండే. అంటే జనసేన వల్ల నిలబడిందంట టీడీపీ. అన్న జనసేన వల్ల నుంచి వచ్చింది అది. ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో సీఎం అవుతారా కళ్యాణ్ గారు? 100% ఖచ్చితంగా అవుతారు సీఎం గారు. ఓవరాల్గా ఏం చెప్తారు కళ్యాణ్ గారి గురించి? కళ్యాణ్ గారు అయితే చాలా మంచి పని చేస్తున్నారు సార్. అయితే ఓకే, పర్వాలేదు, గుడ్. ఇంకా అలాగే కంటిన్యూగా మంచి పని చేస్తాడు. ఏదో రోజు సీఎం కంపల్సరీ అవుతారు. జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే కొంచెం ఏంటంటే ప్రజలకు జగన్ నచ్చలేనా, పవన్ కళ్యాణ్ నచ్చిండు, ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, దానివల్ల నుంచి ఆయనకు ఎఫర్ట్. సో అంటే కళ్యాణ్ గారు ఒక్కొక్కసారి ఒక మాట మాట్లాడతారని అంటారు కదా, దానికి ఏమంటారు? లేదు, ఏం మాట్లాడదు అంటే ఏదైనా ఆలోచించి మాట్లాడుతూ. ఊకే ఎందుకు మాట్లాడతారు? ఎవరైనా ఏదన్నా డిసిజన్ ఏంటంటే ఆయన పెద్ద అయినా కదా, కాబట్టి కొంచెం డిసిజన్ తీసుకొని మాట్లాడతారు. సీఎం అవుతాడా రాబోయే రోజుల్లో? కంపల్సరీ 100% అవుతారు అన్న.